హలో దోస్తులు అందరికీ హ్యాపీ సండే. ఇంకా నాకు టిఫిన్ తీసుకురా అని చెప్పి మా ఆయనకు చెప్తే మెల్లగా పోయిండు, కిందకు పోయి టిఫిన్ తెచ్చుకొని తింటున్నాడు ఒక్కడే. తెచ్చుకొని తింటున్నావు, ఏమన్నా న్యాయమేనా ఇది? నాకేది నేనైతే తింటున్నా, ఆయన పాపం గుంజుకొని వచ్చేసిన. ఇంకా నాకు కిందికి పోయేంత ఓపిక లేదు, నేనైతే తీసుకొని తినేస్తున్నా. ఇంకో మాట మాట్లాడవచ్చు, ఒక్కడే తెచ్చుకొని తింటున్నాడు మంచిగా. చట్నీ ఎందుకు వేసుకున్నావు? పూరి మొత్తం తిన్నాడు. ఏం చేస్తున్నావు? ఆట ఆడుతున్నావా? ఏం ఆట? వంట చేసే ఆటనా? ఏం వంట చేస్తున్నావు? చికెన్ పలావ్. అది ఇప్పుడే చెప్పకు, నువ్వు చేసిన తర్వాత దానికి పేరు పెట్టు. అన్ని యూట్యూబ్ లో చూసుకుంటా చేస్తున్నావు నువ్వు. చికెన్ పలావా? మరి యూట్యూబ్ మహిమ అంతా. ఎవరు యూట్యూబ్ లోనా? ఆయనని ఫాలో అవుతున్నావా? ఏం తీసేయాలి? చికెన్లో ఏమేమి కలిపినావు సై చెప్పు ఒకసారి. ఇంగ్రీడియంట్స్ ఇందులో ఏమేమి మిక్స్ చేసినావు చెప్పు. అంతేనా? బాస్మతి రైస్, చికెన్ పులావ్ అవుతుంది. ప్రిపేరింగ్ బై మై హస్బెండ్. పులావ్ కదా? పలావ్. ఓకే, పులావా పలావా ఏదో ఒకటిలే. అందులో వేసేస్తావా ఇప్పుడు? పులావ్ రెడీ అయింది, కానీ ఏమైంది సార్? అది మెత్తగా అయిందా? దీన్ని మెత్తగా వేసిండు, అటు ఇటు చేసి కుక్కర్లో వేసి. తాతయ్య చెప్పిండు, మా మామయ్య చెప్పిండు. మెత్తగా వేసినావు దాన్ని అటు ఇటు చేసి. మెత్త ఎవరు? మీ తాతనా? ఎందుకు నామలానికి రాదు నీకు, అందుకే మెత్తగా ఏమన్నాడా? నీ అందుకే వచ్చిన వేయాలి, కొత్త కొత్త యూట్యూబ్ లో రెడీ తయారు అట్లా ట్రై చేయొద్దు. అసలు పడుతుందా? సగం అందులోనే ఉన్నది.
సగం అందులోనే ఉన్నది. ఎందుకు నీ పులావ్ చూపియొద్దా? నీ పలావా పులావా? మా తాత కాదు, మీ తాత మాడగొట్టినవు. హాయ్ అండి, మా ఆయన కొత్త రకం వంట చేసిండు, చూపిస్తా మీకు. తింటున్నాడు ఆయన ఒక్కడే అన్నమాట. అవేంటి అంటే మాడిపోయిన బిర్యానీ. మాడిపోయినంత వేసుకొని వచ్చి తింటున్నాడు. బాగుందా టేస్ట్? నాకొద్దు. మంచిగా అయిందా? నువ్వే చెప్పుకోవాలి మంచిగా అయిందని. మెత్తగా వేసినావు. అందుకే మనకు వచ్చినట్టు చేయాలి. టేస్ట్ అయితే మంచిగానే ఉంది కానీ మొత్తము. ఇంకొకటి ఒక్కటే ప్లీజ్, ఒక్కటి ప్లీజ్, ఒక్కటి నాకు పెట్టు ప్లీజ్. ప్లీజ్ ఒక్కటి పోతుంది. ఒక్కటి పెట్టరా. అరే ఇచ్చినా కదా, ఇచ్చినా. ఒక్కటిరా. అరే ఒక్కటిరా ప్లీజ్ రా. చిన్న ముక్కిరా. మాకు ఒక చిన్న ముక్కియవా? అరే బాబాయ్కి ఇస్తావు, నాకు ఇయ్యవా? నాకు ఈరా ఒక్కటిరా. అరే ఒక్కటిరా ప్లీజ్ రా. ప్లీజ్ రా, ఒక్కటిరా. ఇంకొకటి ఇప్పిస్తా నేను, చిప్స్ ప్యాకెట్ ఇప్పిస్తా. ఒక్కటిరా ప్లీజ్ రా. ఒక్కటి ప్లీజ్, ఒక్కటే లాస్ట్. అయిపోయినాయా? ఇయ్యవా? అయిపోయినాయి. ఆడ వేరుకొని తింటున్నాడు. నాకు ఈరా ఒకటి. అయిపోయినాయా? ఇయ్యవా నాకు? బాబాయ్కి ఇస్తావా? ఇచ్చినావా? మరి నాకు ఇయ్యవా? నాకు ఇయ్యవా? బాబాయ్కి అయితే ఇస్తావా? ఇంకొకటి కొనియాలనా? చిప్స్ ప్యాకెట్ కొనియన్నా? ఒక్కటి కొనుక్కో. ఒక చిప్స్ ప్యాకెట్ కొనియన్నా? ఇంకా మేమైతే మేడ్చల్కి వెళ్తున్నాం. ఇంకా ఈరోజు అయితే 3 వీక్స్ తర్వాత నాకైతే హాలిడే వచ్చిందనమాట. ఈరోజు సండే. ఇంకా మేమైతే మూవీకి వెళ్దామని చెప్పి వెళ్ళినాం. నిన్ననే బుక్ చేసిండు టికెట్లు అయితే. ఇంకా టైం ఉంది, ఇంకా ½ అన్ అవర్ టైం ఉందంటే ఇంకా మేడ్చల్లో ముబారక్ రెస్టారెంట్ ఓపెన్ అయింది. దాని కిందనే బేకరీ అయితే ఉందన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్స్ అయితే తిన్నాం. ఇంకా నేనైతే రెయిన్బో ఐస్ క్రీమ్ తీసుకున్నా, మావాడు కూల్ డ్రింక్ తీసుకున్నాడు, మా చిన్నోడేమో కోన్ ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. ఇంకా నేనైతే రెయిన్బో తీసుకున్నా. అదేందో డిఫరెంట్గా ఉంది టేస్ట్, ఎందుకు తీసుకున్నానా అనిపించింది. ఇంకా ఇదే అనమాట ముబారక్ రెస్టారెంట్. దీని పక్కనే థియేటర్ ఉంది, ముకుంద థియేటర్. ఇంకా పక్కనే ఉందన్నమాట.
అయితే ఇంకా దాంట్లో అయితే హనుమాన్ మూవీ వస్తుంది. ఇంకా దాంట్లోకి పిల్లల్ని తీసుకొస్తే బాగుంటుందని ఇంకా ఎప్పటి నుంచో అనుకున్నాం హనుమాన్ మూవీకి తీసుకెళ్ళాలి పిల్లల్ని అని. ఇంకా ఈ రోజు నాకు హాలిడే వచ్చుట్లా ఇంకా మేమైతే వచ్చినాం అనమాట ఈ థియేటర్కి. అండ్ ఫస్ట్ టైం మేము చాలా తొందరగా వచ్చినాం థియేటర్కి. ఎప్పుడైనా సినిమా స్టార్ట్ అయినాక వచ్చేవాళ్ళము, ఇంకా ఈరోజు మాత్రం 10 నిమిషాల ముందే వచ్చినాం అనమాట. ఇంకా మూవీ విషయానికి వస్తే చాలా బాగుంది మూవీ అయితే. పిల్లలకైతే మంచిగా ఎంజాయ్ చేసినారు. ఇంకా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే లైక్ చేయండి. ఉంటాం అలా. బాయ్ దోస్తులు.